ఈ ఉదయకాలమంతా కాచి ఈ రాత్రికాల సమయమున నేను స్తుతించడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని తిరుగానైనా నిల్చుండగా ఇచ్చిన వాక్యాన్ని మేము ధ్యానించుండగా వెనుగల చెవులను పాటించగల మనసును మాకు అనుగ్రహించమని మా నజరగా నిలుస్తున్నాము వేడుకొచ్చున్నాం. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవుడికి, పాస్టర్ గారికి, శ్రీరామ గారికి, పెద్దలకి, కూడి వచ్చిన అందరూ కూడా వందనాలండి. క్లుప్తంగా లెట్లోని 18వ రోజు ఏర్పాటు చేయబడిన అంశము సిద్ధపడుట. తక్కువ టైం చెప్తారని కంగారు పడదు. సిద్ధపడుట. ఒక చిన్న ప్రశ్నతో మనం స్టార్ట్ చేద్దాము. దేనికోసము సిద్ధపడుట, ఎవరు సిద్ధపడాలి? దేనికోసం ఈ సిద్ధపాటు, ఎవరు మనము సిద్ధపడాలి? చదివిన లేఖనముల ప్రకారము ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. మిమ్మల్ని కాపుకాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయు దూరధ్వని వినపడుచున్నది. సరే, అయితే ఇక్కడ ప్రవక్త ఇర్మియా గారి గురించి ఒక క్లుప్తంగా మనము పాస్ట్ ఆయన గురించి తెలుసుకున్నామంటే, ఇర్మియా గారు బాల్యంలోనే దేవునిచే ఎన్నుకోబడ్డవాడు. ఆయన ఏంటి అంటే ప్రవక్త, ప్రాఫెట్. ఎవరండి? ప్రాఫెట్ అన్నమాట. అంటే ప్రవక్త అనగా దేవుడికి మనిషికి మధ్యలో మధ్యవర్తి అనమాట. ఇట్లాంటి ప్రాఫెట్ ఎందుకంత ప్రాముఖ్యత చెందాడు అని అనగానే ఆయనకి ఇర్మియా అనగానే ఆయనకి ఏంటంటే వీపింగ్ ప్రాఫెట్ అని అంటారండి. అంటే విలపించు ప్రవక్త. ఈయన ఎందుకు విలపిస్తున్నాడని మనం కనుక ఆలోచన చేస్తే, అప్పటి వరకు దేవుడి ప్రజలందరూ కూడా దాటిపోతుండగా ఇదిగో దేవుడి ప్రత్యక్షము ఏమైందంటే ఇర్మియా చెప్పడం ద్వారా 40 సంవత్సరములు పరిచయం చేయగా ఆ ప్రజలు మారతారేమని ఆలోచిస్తున్నప్పటికీ కూడా దేవుడి ప్రజలైన దేవుడిని నిర్లక్ష్యం చేశారైన అందరూ కూడా. అప్పటికి కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క విలపించడం ఆపలేదు. దేవుడు నాకు నియమించిన ఈ యొక్క ఆల్రెడీ నియమించిన నువ్వు నియమం పడాలన్నా నేను సిద్ధపాటు అనే మొదటి అంశము అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. మరొకసారి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 చదువు. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? ఎలాగ సెలవిస్తున్నాడండి? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. నేటి ప్రజలు ఎలా ఉన్నారనంటే, మనకు తెలిసిన ఈ లోక జ్ఞానము దేవుడికి ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. కానీ నీకు సగం తెలిసిన జ్ఞానంతో నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నా అంత గొప్పవాడు లేదు అని చెప్పేసి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడే లెక్క చేయట్లేదు. ఇంకా ఐశ్వర్యవంతుడికి వచ్చేసరికి ధనం ఏహం జగత్ అన్నట్టు మొత్తం ప్రపంచము లేచిన మొదలుకొని సాయంత్రం పడుకునే దాకా ధనం చుట్టూ తిరుగుతుందండి. ఇక 3వ వచ్చేసరికి సౌడు. వీడు నా అంత బలవంతులు లేదనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడని, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అయితే ఏం చేయమన్నాడని మరి? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపును నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలన చేయగా తెలుసుకున్నట్టు బట్టి అని అతిశయించాలండి. కానీ నేటి సమాజం ఏం చేస్తుందంటే, సాక్షాత్ దేవుడు మాట్లాడితే ఏంటి 800 కోట్ల మంది ప్రజలు ఒక్కరు కూడా లేదంటారా? పూర్వీకుల్లో ఒక్కడైనా లేదంటారా? నేటికి ఈ వాక్యం చదువుకుంటామంటే లేరు అన్నారని. నీతిమంతుడు లేరు, ఒక్కడు లేరు. దేవుని కోసం వెతుకుదామా అని పరిశీలించే ఒక్క మనుషుడు కూడా లేరు అని చెప్పేసి ఇర్మియా గ్రంథకర్త ఆ గ్రంథంలో రాస్తున్నాడండి. అయితే దాంట్లో మనము ప్రతి ఒక్క పుస్తకానికి కూడా మనము ట్యాగ్ లైన్స్ పెట్టుకుంటాం కదండి. అయితే ఇర్మియా గ్రంథకర్త రాసిన దానికి నేను పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటంటే అవేక్. ఏంటండి?
అవి AWAKE అంటే ఏంటండి తెలుగులో మేలుకొనుట. ఏంటండి మేలుకొనుట. అప్పటి వరకు దారి తప్పిపోయిన ఆ ప్రజల పట్ల ఇర్మీయా చేసిన ప్రార్థన వల్ల నేటి నుంచైనా ప్రజలు మేలుకొనాలని, నిద్రపోకుండా ఉండాలని చెప్పేసి, దేవుని గురించి ఎరిగి ఉండాలని చెప్పేసి ఆ యొక్క గ్రంథకర్త యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే న్యాయం తీర్చే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడండి? ఎప్పుడు కూడా వ్యత్యాసం చూపించాడు. కీర్తనలు 121 అధ్యాయంలో ఏమని ఉంటుందండి? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆ 121 అధ్యాయంలో ఆ సంకీర్తనలో కునుకడు నిద్రపోడు అన్న మాట 6 సార్లు వస్తుందండి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఆయన నిర్లక్ష్యం పెట్టినా, ఆయన తప్పు అసలు నీవు ఆయన మర్చి నువ్వు తప్పుతో పోయినా, నీ భార్య నిన్ను అబద్ధం చేసుకోవచ్చని, నీ భర్తని అబద్ధం చేసుకోవచ్చని, కానీ ఎటువంటి తేడా లేకుండా చూపించే ఏకైక ప్రేమ దేవుని ప్రేమ అన్నమాట. కాబట్టి ఆ యొక్క ఇర్మీయా గారు యెహోవాను నేనే గ్రహించిన పరిశీలన తెలుసుకోవడం బట్టి అతిశయింపగలను అన్నమాట. అంటే దేవుడి దగ్గరికి వెళ్తే బుద్ధి జ్ఞానం సర్వసంపద ఆయన యందు మాత్రమే గుర్తుల్లో ఉన్నాయి. నీకు జ్ఞానం కావాలా? నీకు జ్ఞానం కొనుగోలు ఉందా? ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు ఐశ్వర్యం కొనుగోలు ఉందా? ఆయన దగ్గరికి వెళ్ళు. ఈ యొక్క లోకానికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే జ్ఞానం అంటే ఏంటి? అసలు జ్ఞానం అంటే ఏంటండి? ఒక క్వశ్చన్ మాట. జ్ఞానం అంటే దేవుని తెలుసుకోవడమే జ్ఞానం. దేవుడు చెప్పిన విధంగా నడుచుకోవడమే జ్ఞానం. మరి ఆ జ్ఞానం కోసం మరి నీ ప్రయాస ఎలా ఉంది? మరి నీవు ఈ ప్రయాసపడుతుండగా ఆఫ్టర్లో పొద్దున్న లేచి ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటేనే బాడీ నిద్రపోకుండా చాలా స్టిఫ్గా ఉండాలి కదండి. అయితే ఇర్మీయా గారు తన మొత్తం గ్రంథంలో మాట చెప్తున్నాడు. బుద్ధిమంతుడు ఎలా ఉంటాడనంటే పరమునకు పోవు మార్గమున నిలిచిపోడండి. పరమునకు పోవు మార్గమున నిలుస్తూనే ఉంటాడు, నడుస్తూనే ఉంటాడు, ప్రయాసపడుతూనే ఉంటాడు అనమాట. నీ ఇల్లు వచ్చేంత వరకు కూడా నువ్వు ఏం చేయాలంటే ప్రయాసపడుతూనే ఉండాలి. అయితే మనకేంటంటే మన ఇల్లు ఇది అనుకుంటాం, ఇది మన శాశ్వతం అండి. నేను పరమునకు పోవు మార్గం వచ్చేంత వరకు కూడా నువ్వు ఎలా ఉండాలంటే నడుస్తూనే ఉండాలి. మరి నడుస్తున్నారండి? నడవకపోతే ఇప్పుడే నువ్వు ఏం చెప్తున్నానంటే ఇర్మీయా గ్రంథకర్త మేలుకో, నిద్రపోకు. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. మన కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లు చాలు. ఏమన్నాడు చెప్పానండి? మనం ఫస్ట్ ఒక్కో స్టెప్ నేర్చుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఇర్మీయా గారి యొక్క బాల్యం నేర్చుకున్నాం. ఎందుకు ఆయన విలపించాలి? దేవుడు ప్రజలు ఏమై ఉన్నారు? తర్వాత అసలు ప్రజలు ఏం చేశారు? ఎందుకని నిర్లక్ష్యం పెట్టారు? నిర్లక్ష్యం పెట్టిన మనము ఎలా ఉండాలి అంట? ఇదిగోండి ఆన్సర్ ఎక్కడ ఉంది. 9:18 వచ్చాం, మళ్ళీ చదవండి. మన కన్నీళ్లు విడిచినట్లుగా. ఎంత మనం లెంట్ స్టార్ట్ అయ్యి 18 రోజులు అవుతుంది కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒకటే ఇంట్లో వాళ్ళు కాదు, ఒక ఇంటి పేరు వాళ్ళు కాదు, ఒక ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు కాదు, ఒక రంగు కాదు, వ్యత్యాసం కలిగిన ఈ ప్రజలు మనం అందరం కూడా దేవుని స్తుతించడానికి వచ్చామనంటే అది దేవుడి కృప. కానీ నీ యొక్క స్థితిగతులు, నీ యొక్క బాధలు బట్టి నువ్వు ఎప్పుడైనా కన్నీళ్ళు విడిచావా? పరమునకు పోయే మార్గమున నడుస్తూనే వెళ్తానని నేను చెప్తున్నావు. మరి ఏదండి దారి? ఇదిగో చెప్తున్నాను చూడండి. కన్నీళ్లు విడిచినట్లుగా మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదనతో చేయవల్ల. ఎంత బాగా చెప్పారండి. ఎవరైతే వంట ప్రార్థన చేస్తారో, ఉపవాస ప్రార్థన చేస్తారో, దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకిస్తారని మనకు తెలుసు కదండి. మన యొక్క లెట్ డేస్ కూడా ఉపవాస ప్రార్థనలే కదండి అన్ని కూడా. కాబట్టి ఇర్మీయా గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే బుద్ధిమంతుల వలె పరమునకు పోవు మార్గమున నడుస్తున్నాడు. నడవడానికి మనకి దారి ఏంటి అంటే ప్రార్థన. రెండో దాంట్లో వెళ్దాము. కీర్తన గ్రంథం 53వ అధ్యాయం. కీర్తన 53. కీర్తనలు 53 మొదటి. దేవుడు లేడని, అదిగోండి ఆన్సర్ వచ్చేసింది.
ఫస్ట్ దాంట్లో ఏమని చెప్తున్నారంటే, ఎందుకు మరి ఈ యొక్క ఇర్మియా గ్రంథకర్త రాస్తున్న ప్రజలు ఎందుకు అంత శ్రమలు పొందారు, ఎందుకు అంత నిర్లక్ష్యానికి గురయ్యారు అంటే, వాళ్ళ జ్ఞానమును బట్టి, వాళ్ళ ఐశ్వర్యమును బట్టి, వాళ్ళ శౌర్యమును బట్టి ఏమనుకుంటున్నారంటే, ఇదిగో ఆన్సర్ ఏమని, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. నీ జ్ఞానమును బట్టి నువ్వు దేవుడు లేదనుకుంటున్నావా? నీ ఐశ్వర్యం బట్టి దేవుడు అవసరం లేదనుకుంటున్నావా? నీ శౌర్యం బట్టి ఎవరితో నాకు పని లేదనుకుంటున్నావా? జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా రెండవ వచనం చూసుకుంటే, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని సాక్షాత్ దేవాతి దేవుడు ఏం చెప్తున్నాడంటే, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు, సాక్షాత్ దేవుడు 26 చోట్ల మంది సాక్షాత్ నువ్వు ఏం చేస్తున్నావు, తలంపులు ఏంటి, నువ్వు ఒంటరి ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, మందిరం తర్వాత ఎలా ఉన్నావు, ముందొకటి వెనకొకటి మాట్లాడేది ఇంకొకటి రంగులు మార్చేస్తావేంటి, అలా ఉన్నామండి. జాగ్రత్త. ఏమని చెప్తాడంటే, వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను చూస్తున్నాడండి, పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? పరిశీలిస్తున్నాడు. సమస్తం ఎరిగిన దేవుడు నిన్ను చూసి చూడకనే వదిలిపెట్టే దేవుడు కాదండి. నువ్వు ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఆయనకి సమస్తం ఎరిగినవాడు. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే పరిశీలిస్తున్నాడు. బుద్ధిహీనుల వలె కాక వివేకము కలిగి నన్ను పరిశీలించు అని చెప్తున్నాడు అనమాట. అదేవిధంగా 4వ వచనం చూసుకుంటే, దేవునికి ఏ విధంగా వస్తుందంటే ఆలోచన, ఏ విధంగా మారుతుంది? ఇలాంటి లిటిగేస్ మనం ఎన్ని చూసుంటాం. అలాంటప్పుడు దేవుడు చెప్తున్నాడు ఒకే ఒక ఆన్సర్, దేవుడికి ప్రార్థన చేయక మనం మన కష్టపడి పొద్దున్న మన తల్లిదండ్రులు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, కష్టపడేదంతా కూడా దేనికోసమండి? ఆహారం కోసం. దీంట్లో ఎంతమంది ముమ్మారు ప్రార్థన చేసుకుంటున్నా నాకు తెలియదు. అక్కడ చెప్తున్నాడు అనమాట, నీవు నేను చెప్పిన మాటలు వినకు, వాక్యం చెప్పిన మాటలు విను. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను, చాలండి, ఆహారం తినేటప్పుడు అందరూ కూడా ప్రార్థన చేసుకుంటామండి. అట్లాంటి ప్రార్థన కోల్పోయే స్థితిలోకి, దుస్థితిలోకి వెళ్ళిపోయిన ప్రజల కోసం ఇర్మియా గారు ఏం చేస్తున్నారంటే విలపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? విలపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. 5వ వచనము చివరి భాగానికి వస్తే, దేవుడు వారిని అయినప్పటికీ వీళ్ళు ఎంత నిర్లక్ష్యం పెట్టినా, కనీసం నేను ఉన్నానని ప్రార్థన చేయకపోయినా, పరిశీలించకపోయినప్పటికీ కూడా దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని ఉపేక్షించున్నాడండి. ఎంతమంది గతించిపోవట్లేదండి. నిన్న ఉన్న వాళ్ళు ఈరోజు పొద్దున ఉండట్లేదు. నైట్ కొంచెం బాగుంటే పొద్దున కన్నా నీకు అనారోగ్యం. అయినా సరే దేవుడి పట్ల నీ ప్రణాళిక ఏంటో ఒకసారి ఆలోచించుకో. దేవుడు నిన్ను బట్టి ఉపేక్షిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ యొక్క పుస్తకానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే అటెన్షన్. ఏంటండి? అటెన్షన్. ఇందాక పుస్తకం పేరేంటి? అవేక్ అంటే మేలు కొనుట. ఇప్పుడైతే ఏంటి? అప్రమత్తంగా ఉండుట. ఏంటండి? అప్రమత్తంగా ఉండుట, మేలు కొనుట, అప్రమత్తంగా ఉండుట. 3వది మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. ఏ దినములు? మీరు విన్నది కరెక్టేనండి. ఏ దినములు? ఒకసారి మీకు తెలియాలంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఏ దినమండి? జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కలుగులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ముగింపు కాదండి, ప్రారంభం. ఏ దినము కోసము? నేటి దినం కోసం. నీవెందుకు ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నావు, కానీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో అక్కడ పరిస్థితి వేరే. దేవుడు ఏ అంశం మీద నాకు ఈ యొక్క ఉద్దేశము కలిగిన సిద్ధపడట ఇచ్చాడు నాకు తెలియదు కాదండి. మత్తయి సువార్త 24లో ఇక్కడ మన జరుగుతుంది ప్రాక్టికల్. అయితే ఈ దినముల గురించి ఇప్పుడు మనము అంశంలో పడ్డాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29. కరువులు, యుద్ధాలు, మనుషుల మీదకు మనుషులు, ఇబ్బందులు, కష్టాలు అనే ఈ యొక్క చెడ్డ దినాలు ప్రారంభించినప్పుడు ఆ దినములో
ఆ, చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయుడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడదు. అయితే ఇక్కడ చెప్పే మాటలు ఏంటి అంటే అది నేడు మనము ఈ శ్రమకాల మండల కాలంలోనూ ఈ శ్రమకాలంలోనూ మనం ఏమో చూస్తామనంటే మన కొరకు మన కోసము మన వల్లే శిలువ యాగానికి గురైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయా శిలువ యాగాన్ని గుర్తించుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి వచ్చి యేసుక్రీస్తు వారు రాకడ ఎలా ఉంటుందంట, దేవుడు ఉగ్రుడై నీ కోసం ఆయన ఏం చేశాడంటే తన సొంత ప్రాణాన్ని రక్తాన్ని చీల్చి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అవమానాలు ఇన్ని పడిన ఆ యొక్క నిర్మలుడు రావట్లేదు. ఈసారి వచ్చే దేవుడు ఎలా ఉన్నాడంటే ఇదిగో ఎలా వస్తున్నారు, నిన్ను ఖచ్చితంగా శిక్షించే విధంగా ఆయన రాబోతా ఉన్నాడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఉంటుందండి. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు. అంటే ఇక ఇటువంటి ఒక దినం అనేది ఎప్పుడు కూడా రాలేదు. ఒకవేళ వస్తే మనం ఏ విధంగా ఉంటాము అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. చెప్పాను కదండి, నీకోసం ఎంతో శ్రమపడి సాక్షాత్ తన సొంత ప్రాణాన్ని పోగొట్టుకుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను మాత్రమే చూసావు, కానీ ఆయన కోపాన్ని నువ్వు చూడలేదు. అట్లాంటి కోపానికి నువ్వు ఏమో లోబడి ఉండాలి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అతి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడనో కలగదు. కాబట్టి రాకడ సమీపంలో ఉంది. నేనే రాకడ. రేపు నువ్వు వస్తే సిద్ధపడి ఉన్నావా? రేపే యేసుక్రీస్తు వారు వస్తే నువ్వు సిద్ధపడి ఉన్నావు అండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 27. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24. కాబట్టి ఈ నా మాటలు అంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన మాటలు నువ్వు ప్రార్థన చేయట్లేదు, నిర్లక్ష్య పెడుతున్నావు. అయినప్పటికీ నేను నిన్ను ఉపేక్షిస్తా ఉన్నాను. అయినప్పటికీ ఇదిగో చదవండి, ఈ నా మాటలు విని నేను చెప్పిన మాటలన్నీ విన్నయనలా వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొను బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. కానీ మనమైతే ఏ విధంగా ఉన్నాం తెలుసా అండి, మన ఇల్లుని ఒక ఇసుకలోనూ ఒక బండలోనూ నీటిలోనూ కడదామని మనము ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. నీవైతే ఏం చేస్తూ ఉన్నావు అంటే, నీవు నేను కూడా ఆదివారం మాత్రమే ప్రార్థన, మిగతాప్పుడు కూడా మనం అసలు చాలా బిజీగా ఉంటాం. అవునా కదండి? అయితే ఆ బిజీ స్కెడ్యూల్ని కూడా మానేసి నేను చెప్తున్న మాటలు ఏంట్రా బాబు అని అంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకును బుద్ధిమంతులు పోలి ఉన్నది. లూకా సువార్త 12వ అధ్యాయము, లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. మరియు అయితే యేసు వారిని తన వద్దకు పిలిచి చదవండి, వారిని నా యొద్దకు రానివ్వండి, దేవుడి రాజ్యము ఇలాంటి వారిది. 20వ వచనం చదవండి ఒకసారి. అయితే దేవుడు వెలువడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునో అతనితో చెప్పెను, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగనే ఉండేనని చెప్పు. నీవైతే ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారండి, మనకున్న సమృద్ధి దాంట్లో తినేస్తాము, పొద్దున్నకి మనం ఏం చేస్తాము, మన సామాగ్రి సమకూర్చుకోవడానికి. అయితే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ధనవంతుడు ఉన్నాడు కదండి, నా ప్రాణమా తిరుము తాగుము సుఖించమని అన్నాడండి. అదే మాట రెస్పాండ్ ఇమీడియట్గా వస్తుంది కదండి. సమస్తాన్ని ఎరుగున్న దేవుడు, నేను చూస్తున్న దేవుడు, నేను పరిశీలిస్తున్న దేవుడు, నీ కోసం ఉపేక్షిస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడు, వెర్రివాడా ఈ రోజు నీ ప్రాణం తీసేస్తే నువ్వు ఏం చేస్తావు అని చెప్తున్న మాటల్లో నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోండి. ఈ యొక్క మత్తయి సువార్త బట్టి నేను ఇస్తున్న అంశము యొక్క ట్యాగ్లైన్ ఏంటి అంటే అలర్ట్. ఏంటండి? అలర్ట్. ALERT. అప్రమత్తంగా ఉండాలి.
ఏంటండి? అప్రమత్తంగా ఉండాలి. ఇరిమియా గారు చెప్పిన దాని ప్రకారం మేలుకొని ఉండాలి. కీర్తన గారు చెప్పిన దాని ప్రకారం ఏం చేయాలి? ఏం చేయాలండి? అటెన్షన్ అంటే అప్రమత్తంగా ఉండాలి. మత్తయి సువార్తలో రాసిన దాని ప్రకారం అలర్ట్గా ఉండాలి. అటెన్షన్ అంటే ఏంటి? అప్రమత్తంగా ఉండడం అంటే ఏంటండి? అటెన్షన్ అంటే ఏంటండి? శ్రద్ధ, దేవుని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. మేలుకొని శ్రద్ధగా ఉండి అప్రమత్తంగా ఉన్న ఎడల నీవు ఎక్కడికి వెళ్తావు? నిత్య జీవానికి వెళ్తావు. లేదనుకోండి నీవు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, అదిగో ఇదే ధనవంతుడు అబ్రహామును రొమ్మను అంచుకున్న లాజరుని చూసి ఏమంటున్నాడండి? నీ చిటికిన వేలు చివరి కొనను ఉండే ఒక నీటి చుక్క నాకు ఇవ్వయ్యా. ఒక మాటకే మనం గంగకెత్తిపోతాం కదండి. అట్లాంటి శ్రమలు మనకు వద్దండి. ముగిస్తూ ఉన్నాను. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందు మాత్రం అతిశయించాలంటే, నిన్న నేడు ఏకరెత్తుకున్న దేవుడు నీ కొరకు ఇదిగో ఈ విధంగా మేలుకో, శ్రద్ధ కలిగి ఉండు, అప్రమత్తంగా ఉండని చెప్పేసి ఇంత ప్రశాంతంగా చెప్తున్న దేవుడు ఏం చెప్తున్నంటే, నీవు అతిశయంతో ఓన్లీ నువ్వు అతిశయించిన ఎడల అది నన్ను బట్టి మాత్రమే అతిశయించాలని చెప్పేసి చెప్తున్న దేవుడు. కాబట్టి నేడు వాక్యం పట్ల నీ ఉంచుతున్న ఆ యొక్క విలువను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుందండి. చాలా జాగ్రత్తగా మనము చెప్తున్న ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోలేము. వాక్యాన్ని మనం చాలా సింపుల్ అనుకుంటాం కాదండి. వాక్యం నేర్చుకోవడం చాలా కష్టం. దివారాత్రములు వాక్యాన్ని ఏం చేయాలంట? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చదువుకుంటే సరిపోదు. అంతే కదండి. దివారాత్రములు దేవుడి వాక్యమును మనము ధ్యానించాలన్నమాట. కాబట్టి బుద్ధిమంతుడు ఎలా ఉన్నాడు? పరమునకు మార్గము వస్తుంది, రావాలని నడుస్తూనే ఉన్నాడు. నువ్వు రిలాక్స్ అయిపోతున్నావా? నువ్వు ఏమంటే ప్రశాంతంగా ఉంటున్నావా? అసలు దయచేసి అది మన పద్ధతి కాదండి. క్రైస్తవ జీవితము ఎంత కష్టం అంటే నిరంతరము కూడా ప్రయాణమేనండి. మనకి చివరెక్కడో తెలియదు, మనము మొదలెక్కడో తెలియదు, మర్చిపోయే మొదలు చివరెక్కడో తెలియదండి. క్రైస్తవ జీవితం మనం బ్రతకడం అనేది చాలా కష్టం. ఇట్లాంటి కష్టమైన జీవితాన్ని సులభతరం చేసుకోవాలంటే ఈ 3 అంశాలు దయచేసి గుర్తుపెట్టుకోండి. మేలుకొనుట, శ్రద్ధ కలిగి ఉండుట, అదేవిధంగా అప్రమత్తంగా ఉండుట. ఈ 3 కూడా మన జీవితంలో వెలగాలంటే, అంటే దేవుడు ఉద్దేశం బట్టి ఏంటి అంటే, ఆల్రెడీ ఆయన నీవు పుట్టక ముందే ఏంటది? నీవు పుట్టక ముందే ఆయన సమస్తాన్ని ఎరుగున్న దేవుడు. కాబట్టి నువ్వేమనుకున్నా సరే అది జరగదు. కానీ ఆయన చిత్తానుసారంగా మాత్రమే జరగాలని చెప్పేసి ఆయన జాగ్రత్తగా కూడా మీ యొక్క జీవితంలో ఈ మాటలు కూడా జరగాలని చెప్పేసి, మేలు జరగాలనంటే మేలు ఇసుకుంటే దేవుడి మాట. మేలు జరగాలని ఎవరైనా సరే నీకు శ్రమ ఉంటుంది, నాకు శ్రమ ఉంటుంది, నీకు బాధ ఉంటుంది, నాకు బాధ ఉంటుంది. కానీ మేలు జరగాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా మేలు ఇసుకుంటూ చేయాల్సిన పని ఏంటంటే దేవుని మాట ఉండడం తప్ప నీకు నాకు వేరే ధ్యాస ఉండకూడదు, ఉండదు. కాబట్టి ఈ నా చిన్న మాటలు ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఆఫ్టర్ ఆల్ ఒక 27 సంవత్సరాల కుర్రోడికి, అంటే ద పర్సన్ హూ డు నాట్ హ్యావ్ డిజర్వ్ టు షేర్ అ గాడ్స్ వర్డ్, అంటే ఎటువంటి అర్హత లేని ఒక 27 సంవత్సరాల కుర్రోడు ఈ విధంగా వాక్యం చెప్తున్నాడంటే మీరు అనుకునే వీడు పాఠాలు చెప్పుకునే మాస్టర్ అని అనుకుంటారేమో. నేను పాఠాలు చెప్పుకోవడం కన్నా ముందు వాక్యము తెలిసిన కొంచెం వాక్యము నేర్చుకున్న తర్వాత నేను మాస్టర్ అయ్యాను. కాబట్టి నా పునాది దేవుడు వాక్యం అండి. కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, దినములు చెడ్డవు కనుక సమయంలో సద్వినియోగం చేసుకోండి. దేవుని పట్ల నీ కన్ను ఉంచితే ఆయన కాపుదలు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని చెప్పేసి, మరి ముఖ్యంగా చివరిగా ఎప్పటి నుంచి అనుకుంటున్నానంటే, ఒక చిన్న సాక్ష్యం లాంటిది కాదు కానీ చాలా 2 సెకండ్స్. నేను ఈ విధంగా ఇప్పుడు ఏమనంటే 3 వ్యక్తులు కారణమండి. ఒకరు దేవాదేవుడు అయితే, ఇంకొకరు నా కన్న తండ్రి. ఆయన లేకపోతే ఆయన పుట్టిన తర్వాత నన్ను ఈ విధంగా, అంటే మొక్క ఇవ్వడం అనేది మ్రాన్ ఇవ్వడం కూడా, ఆ మొక్కను సరైన క్రమంలో పెట్టడం వల్ల అది మనకి మొక్కర్తి కలిగిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అన్నమాట.
అటువంటి నన్ను సరైన క్రమంలో పెంచిన నా తండ్రి గారు 10 సంవత్సరాల తర్వాత మా ఈ నిరీక్షణ 2014లో మొదలయ్యి ఇప్పుడు 2026లో ఆయన మందిరంలోకి వచ్చారండి. ఈ రోజు నేను మర్చిపోనండి. చాలా కష్టపడి చాలా ప్రయాసలు పడి దేవుడు మమ్మల్ని తొలితులు తీసుకొచ్చారు. 3 వ్యక్తులు ఎవరంటే మీరే అన్నమాట. ప్రార్థన లేని ఏ జీవితం కూడా ఏ బ్రతుకు కూడా ముందుకు సాగదు. ఇప్పుడు మా కుటుంబం మేము అన్ని ఇవ్వండి, మాకు దేవుడు గట్ట తెలియదు, మేము అన్ని బొట్లు గోడల్లో ఉండిపోయారు. అట్లాంటి దేవుడు మమ్మల్ని పట్టుకుని ఈ విధంగా ఉన్నతంగా మమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ 27 సంవత్సరాల కుర్రాడు వాక్య పరిచయం చేస్తున్నాడు, వేరే ఊళ్ళకి వెళ్తారంటే అది లోకరం సంఘం వేసిన పునాదులేనా. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సంఘాన్ని మర్చిపోము, కాబట్టి మిమ్మల్ని కూడా మర్చిపోము. కాబట్టి ఏదైనా తప్పు మాట్లాడుంటే ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించిన కాక